హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ నేరెల్లా. ఈరోజు పొద్దున లేవగానే స్నో పడుతుందన్నమాట. సో వెంటనే ఒక జాకెట్ కింద షూ వేసుకున్న చలిని తట్టుకోనికి. సో వచ్చేసిన మొన్నటి నుంచి ఈరోజు పొద్దున వరకు కంటిన్యూస్గా రెయిన్ పడ్డది, వర్షం పడ్డది. అందుకే కింద పడ్డ స్నో చాలాసేపు వరకు కరిగిపోయింది కనబడకుండా. ఇప్పుడే కనబడుతుంది మనకి ఇక్కడ. ఈ వీడియోలో నేను స్నో పడ్డప్పుడు గవర్నమెంట్ రూల్స్ అనేటివి కొన్ని ఉంటాయి, అవి ప్రతి ఒక్కరు పాటించాలి. అవి ఏం రూల్స్, ఎందుకు పాటించాలి అదొకటి. ప్లస్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, స్నోలో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది అండ్ సిటీ వ్యూ ఎట్లుంటుంది అండ్ మనం డ్రైవింగ్ చేసినప్పుడు మనకు వచ్చే కాంప్లికేషన్స్ అండ్ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ చెప్తా. అండ్ నేను వచ్చిన దగ్గర నుంచి ఇంత స్నో పడటం మీద ఫస్ట్ టైం. ఇంతకుముందు కూడా స్నో పడ్డది, కాకపోతే అది మిడ్ నైట్లో పడడంతో నేను బయటికి వెళ్ళి ఆడుకోవడం అట్లాంటివి ఏం చేయాలి. ఇది పొద్దున నేను లేవగానే నాకు స్నో పడడం కనిపించింది. సో వెంటనే ఒక జాకెట్ ఒక షూ వేసేసుకొని స్నోలోకి వెళ్ళి పొద్దున ఆడుకున్నాను. సో అప్పుడే అనిపించింది, సో డ్రైవింగ్కి వెళ్తే అయిపోతుంది కదా ఒకసారి ఎట్లుంటుంది అని చెప్పి. సో వెంటనే కార్ తీసుకొని వెళ్ళిండే డ్రైవింగ్కి మేము. సో అప్పుడు వెళ్ళేటప్పుడు నాకు తెలిసిందనమాట ఎట్లుంటుంది డ్రైవింగ్ అనేది. అంటే కార్ స్కిడ్ అవ్వడము, సో మనం ఎంత స్లోగా వెళ్ళాలి, ట్రాఫిక్ జామ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఎట్లుంటుంది, ఒక వీడియో చేయొచ్చు కదా అండ్ ఆ వీడియో అప్లోడ్ చేయొచ్చు కదా అని చెప్పి. జర్మనీలో రూల్స్ ఎట్లుంటాయంటే, మనం స్నో పడడం అయిపోగానే మన ఇంటి ముందర ఉన్న రోడ్డు స్ట్రీట్ అయినా మన ఇంటి చుట్టుపక్కల మొత్తం మనమే క్లీన్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆ స్నో పడ్డ తర్వాత అది మొత్తం ఫ్రీజ్ అయిపోయి ఇట్లా స్కిడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో గవర్నమెంట్ వాళ్ళు మనకు కొన్ని కెమికల్స్ ఇస్తారు, ఆ కెమికల్స్ అనేవి అక్కడ చల్లడం కానీ లేకపోతే ఉప్పు మన ఇంట్లో ఉన్న సాల్ట్ అయినా అక్కడ చల్లితే అక్కడ స్నో అంతా కరిగిపోతుంది అనమాట. ఒకవేళ మనం అది చేయకపోయినా ఎవరైనా వచ్చి మన ఇంటి ముందు స్కిడ్ అయి పడ్డారు అనుకో, అది కార్లో వెళ్ళేటోళ్ళైనా, నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళైనా, సైకిల్ పైన వెళ్ళేటోళ్ళైనా ఎవరో ఒకళ్ళు మన ఇంటి ముందు స్కిడ్ అయితే దానికి మనమే రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా దానికి కూడా మనకి ఫైన్ కట్టించుకుంటారు ఇక్కడ. స్నోలో ఓవర్గా స్కిడ్ అవుతుంది అనమాట. మన నడవనికి కూడా చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మొత్తం ఇట్లా ఐస్ లాగా ఫామ్ అయిపోయి జారుతూ ఉంటుంది అనమాట. సో కార్ డ్రైవింగ్ అనేది చాలా డిఫికల్ట్ అక్కడ స్నోలో చేయడం. సో అక్కడ మనం 30 km/h మాత్రమే మెయింటైన్ చేయాలి. ఒకవేళ స్లోప్స్ ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. టర్నింగ్స్ దగ్గర కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు చూసిన 2-3 యాక్సిడెంట్లు ఆల్రెడీ అప్పటికే అయి ఉంటాయి. సో వాటిని తీయడానికి గవర్నమెంట్ వితిన్ మినిట్స్లోనే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేస్తారు. ఇక్కడ చాలా అలర్ట్గా ఉంటారు ప్రతి ఒక్కరు. కాకపోతే మనమైతే ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వెళ్ళేటప్పుడు. ఇట్లా మంచు పడుతుంటే చుట్టుపక్కల ఉన్న ప్రదేశం మొత్తం తెల్లగా చాలా అందంగా మారిపోయింది అనమాట. మనం బయట ఎక్కడ చూసినా మొత్తం తెల్లగా అండ్ చెట్లకున్న బ్రౌన్ కలర్ అది తప్ప మనకు వేరే కలర్సే అవపడట్లేదు. అంత పీస్ఫుల్గా ఉందన్నమాట నాకు బయట చూస్తుంటే. ఎందుకంటే ఒక మంచి మెలోడీ సాంగ్ వింటూ అట్లా కార్ డ్రైవ్ చేయడం ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే, ఈ డ్రైవ్ మాత్రం నేను లైఫ్లో మర్చిపోలేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు అనుకోలేదు ఇట్లా ఒక స్నోలో ఇట్లా డ్రైవ్కి వెళ్తాను కాదు, కానీ స్నోలో చేయి పెడతాను కూడా అనుకోలేదు నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు. అట్లాంటిది ఇవన్నీ నా లైఫ్లో జరుగుతుంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఈ డ్రైవ్ మాత్రం నా లైఫ్లో చాలా బెస్ట్ డ్రైవ్, ఇది మాత్రం అస్సలే మర్చిపోను నేను. అండ్ బయటికి వెళ్ళి తినేసి అండ్ కాసేపు బయట తిరిగి ఇంటికి వచ్చాక లేట్ అయింది. సో పడుకునే ముందు ఒకసారి ఇట్లా విండోర్ ఓపెన్ చేసి చూడంగానే మొత్తం ఇట్లా స్నో పడ్డది అనమాట నా ఇంటి పైన. సో దాన్ని చూసి పోయి పడుకున్నా. అండ్ స్నో పడ్డేటప్పుడు ఉండే బ్యూటీ కంటే స్నో పడడం అయిపోయిన తర్వాత రోజే నాకు ఎక్కువ బ్యూటిఫుల్గా కనిపించింది ప్రపంచం. ఎందుకంటే ఆ పడ్డ తర్వాత ఐస్ మొత్తం చెట్లపైన ఇట్లా ఫామ్ అయ్యి మొత్తం ఎక్కడ చూసినా ఐస్ ఉండి అండ్ ముందు రోజు స్నో పడడంతో మనకి ఆ స్నో ఫ్లేక్స్ పడడం అదే అవపడుతుంది అనమాట. మనకి అంత క్లారిటీగా అవపడదు మొత్తం. కాకపోతే తర్వాత స్నో పడడం అయిపోయిన తర్వాత రోజు మొత్తం క్లియర్గా అవపడుతూ ఉంటుంది మనకి. చాలా బాగుండే. మా ఇంటి గార్డెన్ మాత్రం వేరే లెవెల్ ఉండే. అండ్ ఇక్కడి వరకు ఈ వీడియో చూసిల్లంటే మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో మీకు కనుక ఈ వీడియో ఏదైనా ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నవీన్ నేరెల్లా.